Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is one life is enough. One life is enough. ఒక జీవితం చాలు. The text is from Paul's epistle to Philippians chapter 1 verse 19. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. మరియు నేను ఏ విషయం సిగ్గుపడక ఇప్పటి వలనే ఇప్పుడు పూర్ణ ధైర్యముతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే సాగు మూలమగిన సరే క్రీస్తున శరీరమందు గణపరచబడునని నేను మిగుల అపేక్షించుతూ నిరీక్షించిన ప్రకారముగా అంటూ వాక్యములో రాయబడింది. One life is all we are given. One life is enough. మనకి ఎంతో కాలం అక్కర్లేదు, ఒక జీవితం చాలు. Within God's sovereign purposes, one life, whether long or short, is enough. దేవుని యొక్క ప్రణాళికలో sovereign plan of one life, whether long or short, one life is enough. దీర్ఘకాలమే కావచ్చు, స్వల్పకాలమే కావచ్చు, స్వల్ప వ్యవధే కావచ్చు, దీర్ఘకాల వ్యవధే కావచ్చు. వన్ లైఫ్ ఇస్ ఎనఫ్. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 22 నుంచి 23 వరకు, 21వ అధ్యాయం 12వ వచనంలో వాక్యపాలు గమనించినప్పుడు దేవుడు అపోస్తలుడైన పౌలుకు బయలుపరిచిన లూకా సువార్త గ్రంథస్థ చేస్తాడు. God revealed the tribulation and the possible death awaited Paul in Jerusalem. యెరూషలేములో ఆయనకు బంధకములు మరణముకు సిద్ధంగా ఉన్న విషయం పౌలు భక్తునికి దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. Avoiding Jerusalem, Paul decided యెరూషలేము వెళ్ళడం మానలేదు. అని బ్రతికితే ఇంకా చాలా చేయొచ్చు, ఇంకా కొంతకాలం జీవిస్తే అనేక ఆత్మ రక్షించవచ్చు, అనేక సంఘాలు స్థాపించవచ్చు అని అనుకోలేదు. కానీ డిసైడెడ్ టు గో జెరూసలేం అంటాడు. నన్ ఆఫ్ దీస్ థింగ్స్ మూవ్ మీ, నాట్ డు ఐ కౌంట్ మై లైఫ్ డియర్ టు మై సెల్ఫ్ సో దట్ ఐ మే ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్ గాడ్ అని అంటాడు. ఈ సంగతులను ఏమాత్రం కూడా కదిలించడం లేదు, కానీ నా ప్రాణం నాకు ప్రేమ ఎంచుకోలేదు. ప్రభు ఏ పరిచయం పిలిచాడో దాన్ని తుదముట్టించాలనే నాకు ఆశ ఉన్నది, కానీ వేరే ఆశ లేదు. Paul's goal was not to extend his ministry but to complete it. Extend his life. హిచ్కా వల్ల ప్రార్థన చేయలేదు, ప్రభు అని ఆయుష్కాలను పొడిగించాలి, ఇంకా చేయవలసి ఎంతగానో ఉన్నది, ప్రార్థన చేయలేదు. He prayed God for the completion of the ministry that has been entrusted to him. ప్రభు ఏదైతే అప్పగించాడో దాన్ని పూర్తి చేయడానికే ప్రార్థించాడు, కానీ not the extension of his life to complete the task that God has given to him. One life is enough. ఇంకా నేను కొంతకాలం జీవించి ఉన్నట్లయితే ఎంతో చేసేవానేమో, ఇంకా నాకు బలం ఉంటే ఎంతగా చేసేవానేమో అని అనుకుంటే తప్పు. Our goal, like Paul, should be the glory of Christ in body, whether by life or by death. వాక్యభాగంలో నా బ్రతుకు మూలముగానైనా సరే సావు మూలముగా సరే క్రీస్తు నా శరీరం మీద కనపరచబడునని. That was the goal of Paul, that God will glorify through his body, through his life or by death. సావు కానీ బ్రతుకు కానీ వన్ లైఫ్ కాబట్టి దాని ద్వారా దేవుడు కనపరచబడాలి, దేని సంకల్పం నెరవేర్చబడాలి, ఇతరులకు సేవ చేయాలి అనే ఆశ ఆయనలో ఉన్నది. లైఫ్ ఇస్ బ్రీఫ్, లైక్ ఎ బ్రీఫ్ వేపర్. లివింగ్ ఫర్ క్రైస్ట్ మేక్స్ లైఫ్ వర్త్ లివింగ్. ప్రభు కొరకు జీవించ అనేదే మన జీవితానికి ఎంతో విలువైనదిగా అది మనకు అర్థం చేకూర్చబడుతుంది. కాబట్టి లివ్ ఫర్ క్రైస్ట్, వన్ లైఫ్ ఇస్ ఎనఫ్.
to complete the race. One life is enough to complete the ministry. One life is enough to reach the goal. One life is enough to reach the unreached people. One life is enough to serve the Lord. One life is enough in His vineyard. ద్రాక్షను పనిచేయడానికి ఒక జీవితం చాలు. కాబట్టి వన్ లైఫ్ ఇస్ ఎనఫ్. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మన చావు మూలముగా బ్రతుకు మూలముగా ప్రభు కనపరచబడే విధంగా మనం ముందుకు సాగిపోతాం. మహోన్నత ప్రేమ కూడా మీకు స్తుతిస్తూ ఉంటాను తండ్రి. ఒక జీవితం చాలు ప్రభువా. మీ సంకల్పం నెరవేర్చడానికి, మా తరం వారికి సేవ చేయడానికి, మీరు ఇచ్చిన పనిని సంపూర్తి చేసుకోవడానికి, మీ మాది అనుసరించడానికి ఒక జీవితం చాలా సత్యని జ్ఞాపకం చేసిన తను మీకు స్తోత్రాలు. వాక్యం వింటే ప్రతి బిడ్డ దర్శించి దీవించమని వారికి ఇచ్చిన ఆయుష్కాలంలో మీ వలే ప్రభు ఇది 33 సంవత్సరాల తండ్రి సంకల్పం నెరవేర్చారు. లాంగ్ బ్రీఫ్ మైండ్ అయినా తండ్రి చిత్తం నెరవేర్చారు. ఆ రీతిగా మీ తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ జీవితం చాలా సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రయాసపడకు కృపని ఓగల స్తోత్రాలు చేస్తూ వాక్యం వింటే బిడ్డను దీవించమని యేసయ్యను ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.